ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడింది. 3 రోజులుగా తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనిగిరితో పాటు 18 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపడుతున్నామని, త్వరలోనే నీళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి పంపిణీ ఆగిపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. 3 రోజుల నుంచి తెల్లారుజామున 5 నుంచి ఎండ కూర్చుంటాను, సాయంత్రం 5 దాకా ఎండ కూర్చుంటాను. 1 గంట అయితే వస్తాయి, 1 గంట అయితే వస్తాయని 2 రోజుల నుంచి ఇట్నే చేస్తున్నారు. ఒక రోజేమో స్తంభాలు పోయినాయి అంటుండో, ఒక రోజేమో ట్రాన్స్ఫారం పోయినా అంటుండో, ఒక రోజేమో లీకులు వచ్చినాయి, నీళ్ళు అయితే వచ్చినాయి, మళ్ళీ లీకులు పడ్డాయి, దర్శనించి రావాల్సి అయిపోయినాయి అంటున్నారు. మేము ఏం చేయాలి? మా బతుకు చెడు నీళ్ళు వేరే పని పోవడానికి మా చేతిలో పని ఏం లేదు. మేము ఫస్ట్ నుంచి ఇదే పని చేసుకుంటున్నాను. ఇంకో పనికి పోవడానికి మాకు ఏ దారి లేదు. కనిగిరి పట్టణంలో గత 3 రోజుల నుంచి కంటిన్యూగా తాగటానికి నీళ్లు వదలటం లేదు. నీళ్ల సమస్య మీద ఏ అధికారిని సంప్రదించినా కూడా సరైనటువంటి సమాధానం వచ్చే పరిస్థితి లేదు. ఒకసారి సిబ్బందికి వేతనాల సమస్య ఉంది. టెండర్ పాడినటువంటి ఆయన సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వటం లేదు. అందుకని సిబ్బంది ఆందోళన చేస్తున్నారు, అందువల్ల ఆగిపోతున్నాయని ఒకసారి చెప్తారు. మరో సందర్భంలో పైప్ లైన్ లీక్ అవుతుంది. ఈ పైప్ లైన్ లీక్ అవటం వల్ల వాటర్ సక్రమంగా రావట్లేదు, అందుకనే ఇవ్వలేకపోతున్నామని మరోసారి చెప్తారు. మరో సందర్భంలో ట్రాన్స్ఫారం ఫెయిల్ అయింది, అది రావాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది. కాబట్టి ట్రాన్స్ఫారం సమస్య పరిష్కారం అయ్యేదాకా నీళ్ళ సమస్య ఎలా ఉంటుందని చెప్పేసి మరోసారి చెప్తారు. మరొకసారి సాంకేతిక ప్రాబ్లం అని, లేకపోతే లోపల ఉన్నటువంటి సక్రమంగా ఫిల్టర్లు పనిచేయట్లేదని చెప్పేసి, అంటే పొంతన లేని సమాధానాలు చెప్తూ అధికారులు సిబ్బంది తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది.